ఏంటారోహి ఈగో హట్ అయిందా? నువ్వు పిలుస్తున్నా పట్టించుకోకుండా నందు వెళ్ళిపోయాడని కోపం వచ్చిందా? భార్యాభర్తల విషయం కదా, మేమిద్దరం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటుంటే నందు అసలు ఊరుకోడు. నువ్వే కాదు, దేవుడొచ్చి పిలిచినా లెక్క చేయడు. పాపం నందు గురించి నీకు తెలియదు కదా, అందుకే సడన్గా మా మధ్యలోకి దూరావు. నందు నా మీద కోపంగా ఉన్నప్పుడు లేదా ప్రేమగా ఉన్నప్పుడు తనతో వేరే వాళ్ళు ఎవరైనా టైం స్పెండ్ చేయాలని చూస్తే నందు ఇలాగే రియాక్ట్ అవుతాడు. కొన్నిసార్లు ఇంతకన్నా సీరియస్గా కూడా రియాక్ట్ అవుతాడు. అందుకే మరొకసారి మా భార్యాభర్తల మధ్యలోకి దూరకు. ఇలా నందు కోపానికి గురవ్వకు, సరేనా ఆరోహి? నమస్తేనా. నాకు తెలిసి ఆ అమ్మాయి ఇతన్ని డబ్బు కోసమే చేసుకుందిరా. ఇంకాపుతారా? అసలు తన గురించి మీకేం తెలుసని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. లైఫ్లో ఇంకా గట్టి దెబ్బలు తినాలని రాసి పెట్టుందేమో నీకు. ఏం కూసావురా? చెప్పరా. ఈరోజు చాలా ఆనందంగా ఉండదు. నందు సార్ మనసులో మేఘన మేడం ఖచ్చితంగా ఉండదు. లేకపోతే ఎవడో దారిన పోయేవాడో ఏదో కూసాడనే అంతలా నందు సార్ ఎందుకు కోపడతాడో? ఒక్క మాటలో చెప్పాలంటే కొట్టినంత పని చేసినాడు. ఈ విషయం మేఘన మేడంకి చెప్పాలా? మేఘన మేడంకి చెప్తే ఎగిరి గంతేస్తుంది. చెప్పాకాష్. మేడము, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలా. సరే చెప్పు. ఇట ఫోన్లో కాదు మేడము, మిమ్మల్ని డైరెక్ట్గా కలిసే విషయం చెప్పాలా. ఒక 5 నిమిషాల్లో మీ కాడుంటా. అప్పుడు మీ ఎదురుగా ఉండి ఆ విషయం గురించి మీకు చెప్పాలా. సరే అయితే, నా వర్క్ కూడా అయిపోయింది. ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు ఇక్కడికి రా. అట్టాగే మేడము. నీ మాటలు వింటుంటే ఏదో ముఖ్యమైన విషయమైనట్టుంది. అవును మేడము, చాలా ముఖ్యమైన విషయము. మీరు రెడీగా ఉండండి మేడము, నేను వెంటనే 5 నిమిషాల్లో ఆడుంటా. సరే. అంత ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది? స్పైడర్ మ్యాన్, నన్ను సేవ్ చేయడానికి మళ్ళీ వచ్చావా? స్పైడర్ మ్యాన్, నువ్వు ఇంకా ఇంటికి రాలేదా? వస్తే ఒక్కసారి కనిపించు స్పైడర్ మ్యాన్. నీతో మాట్లాడాలి, చాలా విషయాలు చెప్పాలి. అసలు ఎందుకు ఇలా ఉంటున్నావని అడగాలి. నువ్వు నాకు కనిపించేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను ఈరోజు నిన్ను చూసే వెళ్తాను.
నన్ను చూసి కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. పసివాడి రుచి చూస్తుందా బదులే రాని గతం, మగవాడి నిన్న మోస్తుందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. స్పైడర్ మ్యాన్, నన్ను చూసి కూడా వెళ్ళిపోతున్నావేంటి? నాతో మాట్లాడవా? నేనేం చేశానని నాతో మాట్లాడకుండా ఉంటున్నావు? నా వైపు కనీసం చూడవా స్పైడర్ మ్యాన్? ఏమైంది నీకు? నీకు నేనంటే ఇష్టం లేదా? నీకు నా మీద కోపం ఉందా, మా అమ్మ మీద కోపం ఉందా? నా మీద కోపం ఉంటే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. కానీ మా అమ్మ మీద కోపం నా మీద మాత్రం చూపించకు. ఎందుకంటే మా అమ్మ కంటే ముందు నువ్వు నాకు ఫ్రెండ్వి. మనం ఎన్నోసార్లు శాండ్విచెస్ కూడా తిన్నాం, నీకు గుర్తుందా? అప్పుడు నువ్వు నాకు ప్రామిస్ చేశావు, లైఫ్ లాంగ్ నాకు ఫ్రెండ్గా ఉంటానని, నాకు తోడుగా ఉంటానని, ఎలాంటి విషయాల్లోనైనా నాకు హెల్ప్ చేస్తానని. కానీ ఇప్పుడేమో ఇలా దూరంగా వెళ్ళిపోతున్నావు. నీకు మన ఫ్రెండ్షిప్ గుర్తులేదా? చెప్పు స్పైడర్ మ్యాన్, ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయావేంటి? నీతో మాట్లాడదామనే నేను వచ్చాను. చాలాసేపటి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్! సన్నగిల్లాకుంది వింత దూరం, దిక్కు దోసకుంటా ఇంకెంత దూరం. స్పైడర్ మ్యాన్, నన్ను సేవ్ చేయడానికి మళ్ళీ వచ్చావా? లేక ఇంకెంత కాలం, సన్నగిల్లాకుంది వింత దూరం, దిక్కు దోసకుంటా ఇంకెంత దూరం. గమ్యాన్నే ఛేదించే ధైర్యంతో, హాయ్ హాయ్! ధైర్యాన్నే సంధించే వచ్చిందో ఆపద. కాలకూటమైన ఏంటి స్పైడర్ మ్యాన్, నేను మాట్లాడుతుంటే
అలా వెళ్ళిపోయి తలుపులేసుకున్నావు? తనువు నీలమవుతూ పెడుతుంటే ఘోష, జీవమున్న చావు పొందిందా శ్వాస. వేతాళ ప్రశ్నేదో వాలిందంటే బదులిచ్చి తీరాలి కదా. నాకు ప్రామిస్ చేశావు లైఫ్ లాంగ్ నాకు ఫ్రెండ్గా ఉంటానని, నాకు తోడుగా ఉంటానని, ఎలాంటి విషయాల్లోనైనా నాకు హెల్ప్ చేస్తానని. ఆగామి రాగానికై గాయాన్ని దాటి చేరాలంటే నిన్నే నువ్వు గామివై. వదిలేయడం చాలా ఈజీ నందు, కానీ తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. ఆ బొమ్మ నాది, నా బొమ్మను నాకిచ్చేయి. నువ్వు మళ్ళీ పాత నందులా మారినప్పుడు, నీలో నాకు పాత నందు కనిపించినప్పుడు నువ్వు అడగకుండానే ఇచ్చేస్తాను. వెలుగులను చల్లు నీ దారిలో, పేరు నిలిపెళ్ళు నీ యాత్రలో. ప్రేమే పంచే మనసు నీకుంటే, పెంచే మంచే వస్తుంది వెంటే. విలువే ఉంది ఊపిరే ఉంటే, నిన్ను మరిచిపోరా కనబడకపోతే. సరిదిద్దుకోలేనిది కాలము, నీ నవ్వులుండాలి కలకాలము. ఏ వైపు వేస్తున్న నీ అడుగులు, గుర్తుండిపోవాలి నీ జాడలు. నువ్వు మన ఫ్రెండ్షిప్ని మర్చిపోయినట్టున్నావు స్పైడర్ మ్యాన్. నేను గుర్తు చేస్తాను కదా. నీ కన్నులలో నేను, నీ గుండెలలో నేను, అయినా ఎందుకు నేను నానా మీతో నేను. నాను మాటకు అర్థమై ఉన్నది మీరొకరు, మీడి నుండి దూరమై ప్రాణమే కన్నీరు. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది. చిన్ననాటిలాగే వేలు పట్టి మీతో కాలమంతా నడవాలని ఉంది. అయ్యో మేడము, వెయిట్ చేయించున్నానా? సారీ మేడము. అయ్యో పర్లేదు, ఏదో ముఖ్యమైన విషయం అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పావు. అసలు అంత ముఖ్యమైన విషయం ఏంటి? గాల్లో తేలిపోయే మాదిరే హ్యాపీ విషయాల్నే ఇట్ట రోడ్డు మీద చెప్తే ఏం బాగుంటుంది మేడము? అద్దిరిపోయే లొకేషన్లో అద్దిరిపోయే పార్టీ ఇచ్చి చెప్పాలనా? కానీ ప్రస్తుతం అంత టైము బడ్జెట్ లేదు కాబట్టి మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళిపోయే ఐస్ క్రీమ్ పార్టీ ఇచ్చి చెప్తాను. పదండి మేడమా. పర్లేదులే ఆకాష్, ఇక్కడే చెప్పు. లేదు మేడమా, అంత మంచి విషయాన్ని ఇక్కడ చెప్తే వాల్యూ లేకుండా పోతుంది. నా మాట వినే రండి మేడమా. పదండి మేడం.
పదండి. ఎవడు వీడు? మేఘన లైఫ్లో కొత్తగా కనిపిస్తున్నాడు. మేఘనని ఆఫీస్ నుంచి పికప్ చేసుకుని తీసుకెళ్తున్నాడు అంటే వీడెవడో ఖచ్చితంగా దానికి బాగా కావలసిన వాడే అయ్యుంటాడు. వీడెవడో మేఘనకి ఏమవుతాడో తెలుసుకుంటే వీడి ద్వారా నందుకి మేఘనకి మధ్య కొత్త సమస్యలను సృష్టించొచ్చు. నా నిజస్వరూపం తెలుసుకోవడానికి మేఘన చేసిన ప్రయత్నానికి అడ్డుకట్ట వేయొచ్చు. ఒకవేళ మేఘన ప్రస్తుతం వీడింట్లోనే ఉంటుందా? ఎలాగూ వీళ్ళని ఫాలో చేస్తున్నాను కాబట్టి పనిలో పని అదెక్కడుంటుందో కూడా తెలిసిపోతుంది. ప్రేమ పక్షుల్లా పార్క్ దగ్గరకొచ్చి చేరారేంటి? ఎందుకు వచ్చుంటారు? మీరు ఈయనే ఉండండి, నేను పోయి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. పర్లేదులే ఆకాష్, ఐస్ క్రీమ్ ఏమొద్దు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నావు కదా, ఆ విషయం ఏంటో చెప్పు. లేదు మేడం, మీకు పార్టీ ఇచ్చి హ్యాపీ న్యూస్ చెప్పాలని చెప్పున్నాను కదా, కాదని బాకండి. మీరు ఈయనే ఉండండి. మేడం తీసుకోండి, తీసుకోండి మేడం. మీరు ఈ చల్లచల్లని ఐస్ క్రీమ్ తింటా ఉండండి, మీ మనసు చల్లగా అయ్యి ఆనందంతో గంతులేసే విషయం నేను చెప్తా. ఆకాష్, ఇందాకటి నుంచి టెన్షన్ పెట్టి చంపేస్తున్నావు. ఫస్ట్ అసలు ఆ విషయం ఏంటో చెప్పు. వీళ్ళు ఎంత దూరం వచ్చి ఐస్ క్రీమ్ తింటున్నారంటే వీళ్ళ మధ్య బాగానే చనువు ఉందని అర్థమవుతోంది. నందు మేఘనకి మధ్య ఇంకా ఇంకా అగాధం పెంచడానికి ఈ చనువు మనకి బలమైన ఆయుధంగా ఉపయోగపడుతుంది. మేడం, నందు సార్కి మీ మీద భరించలేనంత కోపం, చెప్పలేనంత ద్వేషం ఉండదనే బాధనే మీ మనసులో నుంచే పూర్తిగా దుడిచేయండి. ఎందుకంటే నందు సార్ మనసులో మీ మీద ఏదో కొద్దిపాటు అపార్థం తప్ప ద్వేషం అనే మాటే లేదు. ఏంటి ఆకాష్ నువ్వు అనేది? అవును మేడం, నందు సార్కి ఇంతకు ముందు ఏ మాదిరిగా అయితే మీ మీద ప్రేమ ఉండదో ఇప్పుడు కూడా అదే మాదిరిగా అంతే ప్రేమ ఉండదు. ఇదిగో అందుకు నేనే సాక్ష్యము. ఈ విషయాన్ని నువ్వు ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఎట్టగంటే మేడమా, అప్పుడు ఆ అమ్మాయి ఇతనితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తెలుసా? ఇంకాపుతారా? ఆ అమ్మాయి నిన్ను వాడుకొని వదిలేసి వెళ్ళిపోయినా సరే నీకింకా బుద్ధి వచ్చినట్లేదు. లైఫ్లో ఇంకా గట్టి దెబ్బలు తినాలని రాసి పెట్టుందేమో నీకు. ఏం కూసావురా? మేడమా, నా భార్యననే హక్కు నాకుండదే. నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాననే సార్ వాళ్ళతోనే అట్టే గొడవపడి ఉండారంటే సార్ మనసులోనో జీవితంలోనో భార్యగా మీ స్థానం అట్టాగే పదిలంగా ఉండదనే కదా అర్థమా? కన్నీళ్ళు వచ్చాక తుడిచి ఓదార్చడం కాదు, అసలు కన్నీళ్లే రాకుండా చూసుకుంటానని ఆయన నాకు మాటిచ్చారు. నా సంతోషంలో కంటే కూడా నా ప్రతి కష్టంలోనూ ప్రతి క్షణం నాకు తోడుగా ఉంటానని ఆయన నాకు ప్రమాణం చేశారు. అలాంటి ఆయనే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసినప్పుడు నా జీవితం పూర్తిగా శూన్యమైపోయిందనుకున్నాను.
కానీ ఆ శూన్యం స్థానంలో మళ్ళీ వసంతం రాబోతుందని నాకు నమ్మకం వచ్చేసింది. మీ నమ్మకం తొందరలోనే నిజమైపోతుంది మేడం. శానా శానా తొందరలోనే మీరు మళ్ళీ ఆ సార్ జీవితంలోకి ఆ ఇంట్లోకి అడుగు పెడతా ఉండారు. అంతే. ఆకాష్, మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. త్వరగా పద. ఏమన్నది మేడం? ఆరోహి మనల్ని ఫాలో చేస్తూ ఇక్కడికి వచ్చింది. మనం త్వరగా వెళ్ళిపోవాలి. పద. అటగే పదండి. రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధారం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురపురం పాదే పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధారం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురపురం పాదే పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం కాలభైరవం ఓంకారం విశ్వనాథ జనితం కాలభైరవం ఓంకారం నందు. అమ్మా. నందు, కొంచెం పక్కకి జరుగు. ఏమైందమ్మా? జరగమని చెప్తున్నానా?